తెలంగాణలో మరోసారి ఆపరేషన్ క్రాక్ డౌన్ చేపట్టారు. మ్యూల్ అకౌంట్స్ పై పోలీసుల ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 137 బృందాలతో 500 చోట్ల తనిఖీలు నిర్వహించారు. 1888 మ్యూల్ అకౌంట్స్ ను గుర్తించింది సైబర్ సెక్యూరిటీ బ్యూరో. మ్యూల్ అకౌంట్స్ ద్వారా 100 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లుగా గుర్తించారు. మ్యూల్ అకౌంట్స్ పై 549 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 626 మంది అనుమానితులను గుర్తించారు పోలీసులు. 208 మందిని అరెస్ట్ చేశారు. 15 మంది మహిళలు, 7 విద్యార్థులు, 2 లెక్చరర్స్, ఓ విద్యుత్ శాఖ ఉద్యోగి మ్యూల్ అకౌంట్స్ నిర్వహిస్తున్నట్టుగా గుర్తించారు. తెలంగాణలో మరోసారి ఆపరేషన్ క్రాక్ డౌన్ చేపట్టారు. దీనికి సంబంధించి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, ఈ క్రాక్ డౌన్ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి? తెలంగాణలో మరొకసారి ఆపరేషన్ క్రాక్ డౌన్ సంబంధించి ఆపరేషన్ మొదలుపెట్టడం జరిగింది. మొదటిసారి చేసినప్పుడు క్రాక్ డౌన్ ఆపరేషన్ లో దాదాపు 1600 మ్యూల్ అకౌంట్స్ గుర్తిస్తే ఈసారి ఏకంగా దాదాపు 2000 అకౌంట్స్ కూడా గుర్తించడం జరిగింది. 137 మంది పోలీసు బృందాలతో దాదాపు 500 చోట్ల ఏకకాలంలో తనిఖీ చేసినప్పుడు 1888 మ్యూల్ అకౌంట్స్ గుర్తించారు. అయితే మ్యూల్ అకౌంట్స్ ద్వారా పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయల నష్టం వాటినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే ఈ మ్యూల్ అకౌంట్ సంబంధిస్తే సైబర్ నేరగాళ్లకు సహకారం అందించే విధంగా మ్యూల్ అకౌంట్స్ అందించి పెద్ద మొత్తంలో ఈ అకౌంట్ ఒక్కొక్క అకౌంట్ కు వేల రూపాయల డబ్బులను తీసుకొని ఈ మ్యూల్ అకౌంట్ సైబర్ నేరగాళ్లకు వీళ్ళు ఇస్తున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున మ్యూల్ అకౌంట్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించి మేరకు ఆపరేషన్ క్రాక్ డౌన్ ను ప్రారంభించడం జరిగింది. ఇది రెండోసారి చేస్తున్న ఆపరేషన్ క్రాక్ డౌన్ లో ఇప్పటి వరకు 629 అనుమానితులు గుర్తిస్తే 208 మందిని అరెస్ట్ చేశారు. వీళ్ళపైన 549 ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీంట్లో 15 మంది మహిళలు, 7 విద్యార్థులు, 2 లెక్చరర్స్, ఒక విద్యుత్ ఉద్యోగి కూడా మ్యూల్ అకౌంట్స్ కు సహకారం అందిస్తున్నట్లుగా అధికారులు చెప్పారు. వీళ్ళంతా సైబర్ నేరగాళ్లకు సహకారం అందిస్తూ చెప్పడం జరిగింది. దీంతో పాటు 2 ప్రముఖ బ్యాంకులు, హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో మర్కంటైల్ బ్యాంక్ కావచ్చు, మహారాష్ట్రలో ఉన్న మర్కంటైల్ బ్యాంక్ సంబంధించిన మేనేజర్స్ కావచ్చు, అక్కడ ఉన్న డైరెక్టర్లను అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా చాలా మంది సాఫ్ట్వేర్ విద్యార్థులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, లేకుంటే కొంతమంది ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, వీళ్ళంతా డబ్బుల కోసం సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్స్ అందజేస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే మ్యూల్ అకౌంట్స్ ఎవరైతే అందజేస్తున్నారో వాళ్ళని గుర్తించి ఆ మేరకు ఈ ఆపరేషన్ క్రాక్ డౌన్ చేపట్టడం జరిగింది. అయితే ఈ ఆపరేషన్ క్రాక్ డౌన్ కొనసాగుతుంది. ఎవరైతే మ్యూల్ అకౌంట్ సైబర్ నేరగాళ్లకు అందిస్తున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం, వాళ్ళపైన శిక్షిస్తాం, చర్యలు తీసుకుంటాం అని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ ఒక ప్రకటన విడుదల చేస్తూ మ్యూల్ అకౌంట్స్ ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండకపోతే వాళ్ళ పైన తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు.